నువ్వు నేను తెలుసుకున్నారా? A1 అక్యూజ్డ్ 1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి, ఇక్కడ K2 వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురు ఉన్నారు ఈ రెడ్డిలో. ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా? చూడు, చీపు ముందు పెట్టి ఈరోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడు ఆత్మ ఘోషిస్తుంది. నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లో లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు. నిజమబ్బా, ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకనాకపోతే ఈరోజు లెవర్లో పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూనకు మనవాడు దేవుడు గుడిని అనుకో. దేవుడు కదరా స్వామి, జగన్ ముందాగాడు, వాడికి దిక్కే తిరగట్లేదు. అంటే ఏమిలే ఆ టెండర్లు వేసేది, ఆ టెండర్లు వేస్తారు, ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా? టీచర్ల చేత చదువుకునే పిల్లకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వైన్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండని. ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రేయర్ చేసేటప్పుడు. ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చిన్న చితక విషయం కాదు. దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే, ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ₹1 ఆశించే హృదయం కాదు. నేను మంచిగా సెటిల్ అయ్యాను, నాకు మంచి పేరుంది, నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, కోట్ల వ్యూర్షిప్ ఉంది నాకు. నేను చెప్పేది ఒకటే, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంతున్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాగా హుందాతనంగా బతుకు. నీ జీవితంలో పెద్దారెడ్డి వీపీఆర్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ కూడా అవ్వండి. నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు, పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో 1000 కోట్లు ఇస్తా అన్నాడేమో, మెయిన్ ఆయనే కదా జగన్ పక్కన. దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీస్లు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ము ఉంటే నువ్వు టీవీ ఎన్నికరా ఏబిఎన్ దగ్గర ఇక్కడ 16 ఛానళ్ళకి రమ్మ దమ్ము ఉంటే నీకు వేమిరెడ్డి గారు వింటూ కూడా బెక్కలేవు. నువ్వు చెప్తున్నా విను, ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మాత్రమే, జీవితంలో ఆ పార్టీ రాదు. ఇందుకు మీరు మాజీ కోసం రాజీ పడాల్సిందే. తిరుమలకి వెళ్ళినా జస్ట్ ఒక హింట్ ఇస్తా, తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో, అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో, లడ్డు కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో, ప్రపంచంలో నలుదిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాయశక్తులు కష్టపడుతున్నావో, ఆ కలియుగ దైవం మాలేసుకున్న నా సాక్షిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు ముస్లింలు ఒకటే రొట్టెల పండుగకి వెళ్తాం, మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఇంట్లో కేకు తింటాం, మేము అందరం ఒకటే. నేనే ఒకరిని ఎక్కువ ఒకరితో కూడా రొట్టెల పండుగ మన భారతదేశంలో మన టాప్ పండుగ. నేను నా భార్య కొన్ని 100 సార్లు పోయినాం, తర్వాత 100 సార్లు ఎట్లా అంటాను, సంవత్సరానికి వచ్చేది ఒకసారి క్షమించాలా, చాలాసార్లు నేను ఉంటాం. తర్వాత వచ్చేసి కస్మూర్ దర్గాకి మా ఆవిడ నా పరిచయం, ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళా. నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు, బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం. నేను ఒక ముస్లింకి సంబంధించిన మసీదుని తొలిచినా ఒప్పుకోను, క్రిస్టియానిటీని తొలుచుకోను. 3 ఇవి భిన్నత్వంలో ఏకత్వం, అందరూ ఒకటే. నువ్వు చేసే అరాచకాలకి చరమగీతం పాడబోతున్నారు. నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే. వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నాకు తెలిసి, నా చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం మీ నాయన కూడా అత్యధిక మెజారిటీ గెలిచినాడు. ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది. ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతపోతుంది. వీపీ గారు సాక్షిగా ఆయన ఎంపీగా భారీ మెజారిటీతో 3-4 లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు. వాళ్ళ అర్ధాంగి సతీమణి, వాళ్ళ నారీమణి, ఆవిడ సంబంధించినటువంటి ఆయన ఇష్టమైనటువంటి ఆవిడ అర్ధాంగి అక్కడ కోవూరులో గెలిపించుకునే బాధ్యత మాది. నెల్లూరు రాజకీయాల్లో ఆడవాళ్ళ మీద పడకుండా నువ్వు నేను తెలుసుకున్నారా? A1 అక్యూజ్డ్ 1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి, ఇక్కడ K2 వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురు ఉన్నారు ఈ రెడ్డిలో. ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా? విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ముత్తుకూరు మండలం తాళపూడి, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. అది వీపీఆర్ గారిది ఏ ఊరు? నెల్లూరు జిల్లా. నెల్లూరులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. అది సభ్యత సంస్కారంతో కూడింది, గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు. విజయసాయి రెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే, నేను చూసుకుంటా, ధోని దిగుతాడు లాస్ట్ 2 బాల్ 6 కొట్టాలంటే, నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా, బొచ్చు నువ్వు గెలిచేది. వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా, అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా, ఎవడ పడితే వాళ్ళు ముందు పోసేస్తా, ఎవడ పడితే వాళ్ళు నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు. ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బతుకు తెరువు కోసం వచ్చిన వీపీఆర్ గారు ఎక్కడ?
ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు, నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు, ఏదన్నా నీ వల్ల నువ్వు నెల్లూరు జిల్లానే తెలియదు ఇంతవరకు. నెల్లూరు జిల్లాకి రాగానే ఏదో దస్తగిరా దగదర్తిలో ఎయిర్పోర్ట్ వేస్తాడంటే ఆ పేద ప్రజలారా. ఎట్టో చెప్పాలా, మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను, సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసి రండి పొలాల్లోకి. ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. సరైన పాఠశాల లేకపోవచ్చు, గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు, ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగే కొద్ది అయ్యగట్టించకుండా రావడం అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలు అనమాట. రావడం దగదర్తులు ఎయిర్పోర్ట్ కట్టేస్తా. అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు? నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గుయలేకపోయినావు? 230 మందికి అన్నం పెట్టింది రాదు, పిల్లగాయలు చదివించేది రాదు, ఒక్కసారిగా ఈయన ఎయిర్పోర్ట్ వేసేస్తాడా? ఏసీ అందరినీ ఎందుకు తెలుసా? ఇతను ఏటు అక్యూజుట్టు, ఇతను రేపు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా. ఇక్కడ పొరపాటున ఎంపీ అయినాడంటే ఫ్లైట్లో ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు. అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు, ఈడ బాత్రూమ్ భవన్లో ఫ్లైట్ ఉండాలి. ప్రజల సొమ్మును దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజుట్టు, ఇతను విక్టిమ్ 2 కాదు, ఇతను అక్యూజుట్టు. ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి. అందుకు ఆ దగ్గర ఎయిర్పోర్ట్. అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి ఇప్పుడు 7 20 మందిలో ఒక 2 పోయి ఉంటామండి ఫ్లైట్ ఎక్కి మనం. ఎవరో స్తోమతను ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా?